సర్వ కృపానిధి అయిన యేసు నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరగలో కొన్ని జీవిత సత్యాలను తెలుసుకుందాం. తర్వాత ఒక చక్కని అంశం మీద మరి ధ్యానించుకుందాం. క్రీస్తుని నమ్మిన వారి జీవితాల్లో ఉన్నతమైన భావాలు, సహృదయత, సరళత, ఎదుటివారిలో మంచిని గుర్తించే నేర్పు, ప్రోత్సహించే తీర్పు, ఉన్నత విలువలు గల భావాలు నిలిచి సదా బైబిలు పఠనము, ప్రార్థన, విశ్వాసుల వీరుల సహవాసం కలిగి ఆనందంగా జీవిస్తారు. క్రీస్తు హస్తము తను నమ్మి వెంబడించే వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నడిపిస్తుంది. కొన్నిసార్లు జీవితపు క్యాన్వాస్పై అంధకారం పరుచుకున్నప్పుడు, దారి తెన్ను తోచనప్పుడు, అడుగడుగున అవమానాలు, విడువని భయపు నీడలు, దారి తప్పించే ఆకర్షణలు ఎదురైనప్పుడు మహోన్నతుని రెక్కల చాటున ఆశ్రయమని నమ్మి, యెహోవా నా కాపరి గనుక ఆయన దుడ్డుకర దండము ఆదరిస్తూ కృపాక్షేమాలు వెంట వచ్చును, తోడుగా నిలుస్తాయని నిరీక్షణతో జీవించటకు అలవాటు చేసుకోవాలి. కాలం బడిలో బ్రతుకు చేజారిపోకుండా జీవితాన్ని ఒడుపుగా పట్టుకొని మలుచుకున్న అద్భుత శిల్పాలుగా సజీవ సాక్షిగా జీవించి క్రీస్తు మహిమకే నిలిచిపోవాలి. మన విశ్వాసంగా అదే మన ధ్యేయం. క్రీస్తు వెలుగై ఉన్నారు. స్వశక్తిపై నమ్మకం, దేవుని శక్తి కోరుకుంటూ ఆ చీకట్లను తరుము కొడుతూ 1000 విద్యుత్ దీపాల కాంతిని జీవితంలోకి ఆహ్వానించవచ్చు. పెను తుఫానుకు సైతం కృంగిపోకుండా, లొంగిపోకుండా క్రీస్తునే బండపై స్థిరంగా, దృఢంగా నిలిచి జీవిత యాత్రను కొనసాగించాలి. మన జీవితంలో ఎందరూ మన స్ఫూర్తినిస్తారు, సహాయపడతారు. కొన్నిసార్లు ఇతరులకు మనమే సహాయం చేస్తూ స్ఫూర్తిని అందిస్తాం. పిడికెడు ధనము, పరిచయాలు ఆపదలు ఆదుకుంటాయి. అందరిలో మరి ప్రేమాభావాలు కనపరచుచు జీవితాన్ని సుఖమయం చేసుకోవాలంటే మంచి స్నేహితుడైన క్రీస్తును సదా స్మరిస్తూ ప్రీతి గల మన యేసు ఎంత గొప్ప మిత్రుడు అని ఆ ధ్యానంతో మనం సాగిపోతూ ఉండాలి. మరి నచ్చని క్షణాలు చాలా వస్తాయి. మోసపోయామనో, కోల్పోయామనో మధ్యలో వదిలేయకూడదు. తోటి ప్రయాణికుడు నచ్చకపోతే రైలు నుండి దూకేస్తామా? మరి గొడుగు రంగు నచ్చకపోతే వర్షంలో తడుస్తూ వెళతామా? ఏదో సర్దుకుని పోతాం కదా. గమ్యం చేరుకోవడానికి గురి చూసి మరి పోలు చెప్పినట్టుగా పద్దెపు రంగంలో ఓపిగ్గా పెరుగుద్దాం. ఆ గురి నిత్య జీవమే కదా. మన జీవితంలో జయం అదే. మరి నీకు ఏం కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుంటే జీవితంలో పైకి వస్తావు. ప్రతి గమ్యానికి చాలా దారులు ఉంటాయి. నీకు ఏది సరైన మార్గమైన క్రీస్తుని వెంబడించుకుంటేనే మనకు సదా ధైర్యం కలుగుతుంది. ఇది నాన్న చక్కని నేను ఎప్పుడు గమనించని చక్కటి వాక్య భాగాన్ని ఒక భక్తుడు చెప్పగా నేను సేకరించానండి. కేదారు గుడారము. అది అసలు అర్థం నాకు తెలియలేదు ఈ భక్తుడు చెప్పే వరకు. పరమగీతాల 1:5-6లో యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లందానైనను సౌందర్యవంతురాలదు, కేదారు వారి గుడారం వలెను, సొలొమోను నగరిలో ఉండే తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. ఇక్కడ ఈ భాగంలో కేదారు గుడారము, సొలొమోన్ తెరలు, ఈ 2 మాటలు గుర్తుపెట్టుకుందాం. నల్లని దానం చిన్నచూపు చూడకు అనే మాట, ద్రాక్ష తోటలో కావలిగా ఉంచాదనే మాట, అది కూడా ఒక చక్కని ఆత్మీయ అర్థాలని మనకి నేర్పిస్తాయి. కేదారవారి గుడారము ఎడారి ప్రాంతంలో ఎండవేడికి తప్పించుకోవడానికి మేక చర్మంతో కప్పబడి ఉంటుందట, నల్లగా ఉంటుందట కేదార ప్రాంతంలో ఉండే గుడారము. మరి ఈ మాట ఎందుకు ఇలా చెప్పింది? కేదార గుడారంలో ఉన్నా అని. మరి గొర్రెలను దాచే స్థలము, ఎండవేడి తప్పించుటకు వాడబడుతుంది. వారు సహజంగా కేదార గుడారం వల్ల నల్లగా ఉన్నను, అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి మళ్ళీ ఇంకొక ప్రాంతం, అది ఎక్కడిది? అందమైనటువంటి సొలొమోను తెరలు గల ఆ నగరంలో ఉండేటువంటి ఆ తెరలు మరి అవి నల్లగా ఉండవు కదా, తెల్లగా అందంగా ఉంటాయి. అందంగా మారిపోయానంటుంది. నల్లది స్థలము దాటి వచ్చింది. ఆ స్థితిలో ఉండను, నేను పరిశుద్ధంగా మారగలను, ఏది చేసినా దేవుని చిత్తంలో జీవిస్తాను, ఈ పాత స్థలంలో ఉండే స్థానం మార్చుకుంటాను అని ఈ షూలమతి చెప్పినట్టుగా మనం గమనిస్తాం. నేను సొలొమోన్ తెరగా మారాలని మనం కూడా నల్లని అనుభవాల నుంచి సొలొమోన్ తెరగా మారాలని ప్రార్థించుకోవాలి. యోహాను 21:3లో మరి సీమోని పేతురు చేపలు పట్టుటకు వెళ్ళగా యేసు మరి 2 ఆరోహణం అయ్యే టైం ముందుగా యేసు గుర్తుపట్టలేదు. వాళ్ళు 3.5 సంవత్సరాలు ఉన్నారు, నేను ప్రేమిస్తున్నామని అడిగారు, ఎన్ని కథలు జరిగినాయి. అయినా సరే మళ్ళీ మొదలుకొచ్చాడు. క్రీస్తు దర్శించగా చేపల బిజినెస్ నుంచి సేవకు పిలిచాడు. మళ్ళీ ఆత్మజాదిరిగా అన్నాడు. మొదట్లో సముద్రంలో
తిరిగి అవకాశం ఏదైనా వస్తే అబ్బా ఇంత మంచి చేప అమ్ముకుంటే ఎంత వస్తుందని ఒకవేళ టెంప్ట్ అయి ఉంటాడు. అయినా 3.5 సంవత్సరాలు తిరుగులేదు, దేవుని హత్తుకునే ఉన్నాడు, నమ్మకంగా వెంబడించాడు. తిరిగి క్రీస్తు మరణించాక ఓల్డ్ పద్ధతికి పోదల్చాడు. చాలామంది బలహీనలు అలాగే ఉంటాం. పేతురులో కొందరు వెంబడించారు, పేతురుతో పాటు రమ్మంటే వచ్చేశారు. ఆయన లీడర్ కదా. 3.5 సంవత్సరాలు నమ్మకంగా జీవించి కూడా వెనుకకు తిరిగాడు. యేసు వలె మరణానికి బలవుతానని అన్నాడు. కానీ మరి ఈ రకంగా వెనుదిరిగినప్పుడు మరి తెరల వంటి అనుభవాల్లోకి మళ్ళీ వెళ్ళిపోయాడు. సొలొమోన్ తెరగా 3.5 సంవత్సరాలు జీవించాడు. మరి కేదారు గుడారంలో చేరదలిచాడు. సైతాను మనల్ని శోధిస్తాడు. నో టర్నింగ్ బ్యాక్ అనే స్థితిలో ఉండాలి మనం. యోహాను 21:4 సూర్యోదయం మగుచుండగా యేసు ధరణి నిలిచాడు. ఈ మాట ముఖ్యమైనది. సూర్యోదయం రాత్రంతా గడిచిపోయింది, చేదనుభవాలు, ఆ గుడారంలో ఉండే చీకటంతా అయిపోయింది. మరి కొత్త సూర్యోదయం అనేటువంటి మరి సొలొమోను తెర దగ్గరికి వచ్చేసాడు. రాత్రంతా కేదార గుడారంలో ఉన్న పేతురు పాత స్థితి చేరిన వాడు మళ్ళీ ఒకసారి క్రీస్తు గుర్తుపట్టలేకపోతే దేవుడు చక్కగా జ్ఞాపకం చేశాడు, మళ్ళీ దరికి చేర్చుకున్నాడు. పిల్లలారా ఎంత ప్రేమగా పిలిచారండి. భోజనానికి ఏమైనా ఉందా అంటే, భోజనానికి మరి ఏసుతో ఉంటే వాళ్ళకి భోజనానికి ఏం లోటు లేకుండా ఉండేది, కడుపుతుంటే తిన్నారు. ఇప్పుడు తనకి ఎలా ఉన్నాడని అడిగిన వాళ్ళే లేరు. భోజనం పిల్లలు అనగానే చాలా వాళ్ళకి హృదయం కరిలిపోయింది. ఏసు ఉంటే ఫుల్గా ఉండేది. మరి అడిగేవాళ్ళు లేరనే బాధ వారికి ఉన్నప్పటికీ ఆయన వెళ్ళిపోయాడనే బెంగ ఉంది. ఆయన చంపినట్టుగా మమ్మల్ని చంపుతారనే భయం ఉంది వాళ్ళకి. ఆ రోజుల్లో మరి దూరం అయిపోదాం అనుకున్నారు. ఎట్టకేలకు కేదార్ గుడారంలో మళ్ళా అక్కడ ఉండిపోదాం అనుకున్నప్పటికీ, తర్వాత ఆ శోధనలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ మరి తర్వాత వాళ్ళు దాన్ని వదులుకున్నారు, క్రీస్తుని గుర్తించుకున్నారు. భక్తి వదిలివేదలుస్తాం మనము. సొలొమోను నగరి మరి ఆహ్వాదిస్తున్నాయి మనల్ని, తిరిగి మనల్ని చేర్చుకోగలే చక్కని తెరల దగ్గరికి వెళదాం. ఆయన బలహీనతలు శరీరం అనేప్పటికీ ఆత్మ బలంతో, వాక్య బలంతో, జీవాహారంను పుష్టిగా పూజిస్తూ మనం శోధనలకు లొంగిపోకుండా సొలొమోను నగరి తెరల్లో చేరి ఆనందిద్దాం. క్రైస్తవుల సంఘం అనే పదంలో కేవలం పేతురు ఆత్మతో నింపబడి అక్కడ చేసిన అద్భుత ప్రసంగం 3,000 మంది కదిలించింది. అటువంటి స్థితికి దేవుడు తన పిల్లలారా అని పిలుచుకొని వాళ్ళని మార్చుకొని ఎంత గొప్ప సాక్షులుగా నిలుపుకున్నాడండి. నిన్ను నన్ను కూడా అలా చేరదలుచుకున్నాడు. నీ గతం గురించి సైతాను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, నిరుత్సాహపరుస్తూ ఉంటుంది, గిల్టీ కాన్షియస్ ఇస్తుంది. ప్రభావం, తలంపులు, మరి సైతాను మైండ్ గేమ్ ఆడతాడట. క్రీస్తు పాదాల వద్ద క్షమాపణ అడగాలి. అప్పుడు వెనుకనే మరిచి ముందు వాటి కోసం వేగిరపడుచు మరి గమ్యం చూస్తూ మన పౌలు వలె సాగిపోవాలి. అప్పుడే విజేతలు కాగలము. సొలొమోను నగరి తెరలు ఆహ్లాదకరంగా జీవిస్తాం. తిరిగి వద్దాం మొదటి అనుభవంలోకి. క్రీస్తు జీవితాన్ని, కొత్త జీవితాన్ని క్రీస్తులో ఆరంభిద్దాం. నూతన సృష్టిగా మారదాం. సమస్తం గతించిపోయింది. జీవితంలో తప్పులు, అపరాధాలు, వేషధారణ జీవితం అవన్నీ ముగించేద్దాం. ఆ కేదార్ గుడారంలో ఉండే చీకటంతా వదులుకుందాం. రాజా నీ సన్నిధిలో అది చక్కని అందమైన పాట. నిత్యము స్తుతిస్తాను అని మనం అనుకుంటూ ముందుకు సాగుదాం. పరమగీతాలు 1:6 నల్లని దాన్న నన్ను చిన్న చూపులు చూడకుడి అని చెప్తారు. మీరు నన్ను విమర్శించి నన్ను చిన్న చూపు చూడొద్దు. మరి ప్రజలు మంచిగా ఉంటే ఒకసారి మనం చక్కగా ఒకసారి విష్ చేస్తారు, తన వెనక విమర్శలు చేస్తూ ఉంటారు, మూతి విరుపులు ఉంటాయి, చిన్న చూపులు చూస్తారు. మనలో సెల్ఫ్ పిటీ వచ్చేస్తుంది. నా గతి ఇంతే, అందరూ నన్ను ద్వేషిస్తున్నారనే భావం, పట్టించుకురని దిగులు పడుతూ ఉంటాం చాలాసార్లు. అది ఎల్లకాలం ఆ స్థితిలో దేవుడు ఉంచడు. నేను అలా చిన్న చూపు చూడబడే స్థితిలో నుంచి ఉండను. నన్ను దేవుడు లేవనెత్తి కొత్త అనుభవాలు ఇస్తాడు, కొత్త బాధ్యతలు ఇస్తాడు. దేవుని దగ్గరకు సిద్ధపడుతూ రావాలి. అరణ్యంలో క్రీస్తుతో ఉండాలంటే భోజనం, వస్త్రాలు తెచ్చుకొని 3 రోజులు మరి కొండ మీద ప్రసంగం టైంలో వచ్చారు కదా. ఆకలి ఎక్కువైపోయి సొమ్మసిలేటప్పుడు ఆయన వెంటనే భోజనం పెట్టాడు. కొండ మీద ప్రసంగం తర్వాత వాళ్ళ 5 రొట్టెలు 2 చిన్న చేపలతో ఆకలి తీర్చాడు కదా. అయితే వాక్యం కొరకైన ఆకలి తప్పులతో ఉన్న వారి పడలు జాలిపడ్డాడు. హీ మూవ్డ్ విత్ కంపాషన్ అని ఉంది. ప్రతి విశ్వాసికి మరి అటువంటి ఆశ, తపన కావాలి. సిద్ధపడ్డారు అక్కడ ఉండటానికి. భోజనం క్రీస్తు పెట్టాడు. మరి యోహాను 6:9 చిన్నవాని వద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, మరి ఎంత మాత్రము అన్నారు. ఈ మాట చాలా గుర్తుపెట్టుకుందాం. ఈ చిన్ని చేపలు ఎంత మాత్రము అన్నారు. చిన్ని చేపలను చూశారు. మరి ఇక్కడ చిన్నదాన్నని తక్కువ చూడొద్దు అనే పాటుగా ఈ చేపలు కూడా చిన్న చూపే చూశారు, ఇది ఎంత మాత్రం అని. అలాగే మనల్ని కూడా చిన్న చూపు చూసే మనుషులు ఉంటారు. ఎంతమందికి ఏమాత్రం ప్రభువా, చిన్న చేపలు ఏమాత్రం,
కానీ తృప్తిపడి వాళ్ళే అదే చేపలతో తృప్తిపడి 12 గంపలు ఎత్తారు కదా. మనిషి ఏ చూపుతో చూసినా దేవుని చూపు మనపై ఉండాలి. హాగరుని చూస్తున్న దేవుడని పేరు పెట్టిన హాగర్ అనుభవం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన క్రీస్తు పెద్ద చూపు చూస్తే అసూయపడేలాగా మన జీవితాన్ని దీవించేస్తాడు, ఆశీర్వదిస్తాడు. జీవిత చరిత్రలో జాయిస్ మేయర్ మధ్యతరగతిలో పేదరికంలో ఉంది, తండ్రి దుర్మార్గుడు. అది స్టెప్ ఫాదర్ అంటారు కానీ అది కుమార్తెను అత్యాచారం చేశాడు చాలాసార్లు. ఆమె ధైర్యంగా బాధలో నుంచి మరి ప్రభువుని అడుక్కొని ధైర్యం తెచ్చుకొని కన్నీరు తన తుడుచుకొని భుజం తట్టుకొని పెద్ద మైదానంలో జనం ఉన్నట్టుగా ఊహించుకుని అక్కడ వాక్యం చెబుతున్నట్టుగా భావించి నేను ఒక గొప్ప ప్రసంగరాక దేవుడు మారుస్తాడని వాగ్దానం ఇచ్చాడని నమ్మింది. ఇప్పుడు ఆ రీతిగా దేవుని కొరకు 78వ ఏట నా వయసు అండి ఎంతో ఘనంగా దేవుని సేవ చేయడానికి దేవుడు సిద్ధపరచుకున్నాడు. మరణా సిద్ధంగా ఉండేటువంటి ఆ అనుభవాల్లో ఉండేవారికి ఆ అనుభవం ఆవిడ సాక్ష్యం గొప్ప స్ఫూర్తిగా ఉంది. అనేకులకు ఆశీర్వాదకరంగా పెద్ద చూపు చూసి దేవుని ఎంతగానో సేవిస్తుందండి. సొలొమోను నగరి తెరల్లో ఆనందిస్తుంది. మరి పరమగీతాలు 1:6లో నాకొక పని ఉంది, నా సహోదరులు ద్రాక్ష తోటకు కావలిగా ఉంచారు, కావలి కాసే స్థాయికి దిగజారిపోయింది. అన్న మగవాళ్ళు కాయలు కాస్తారు కదా, ఈమె నుంచారట పాపం. చిన్న చూపు చూశారు. నేను సొంత తోటలో కాయలేకపోయానంటే తన బలహీనత ఒప్పుకుంటుంది. మనం సొంత తోటలో కాపలా కాయాలని ఇక్కడ హెచ్చరిస్తుంది. అది కాయకుండా వేరే పనులు చూస్తున్నందుకు నా బాధ్యతలు మరిచేది కనుక మన ఆత్మీయస్థితి గుర్తించి సరిచేసుకుంటకు బదులు ఇతర వ్యవహారాల్లో లీనమైపోతున్నారా? ఇతరుల కబుర్లు, ఇతరుల లోపాలు ఎక్కువ ఆలోచిస్తున్నారా? మరి సొంత ఫ్యామిలీని, సొంత సంఘాన్ని, సొంత సహవాసాన్ని మనం కాపాడుకోవాలి. మరి నీవు రక్షణ, వ్యక్తిగత భక్తిని కాపాడుకుంటూ ఉండాలి. అది చాలా అవసరం. ఇదే మన శులమ్మది చెప్తుంది. సొంత తోటలో శులమ్మది నేర్పిస్తుంది ఏంటంటే ఫ్యామిలీ రక్షణ కార్యం జరిగే దేవుని కొరకు జీవించాలని ఆశించాలి. మరి 1:8లో మన స్థానము కాదు కానీ మన బాధ్యతలు చాలా అవసరం. బాధ్యత వహించాలి. మన గురించి బాధ్యతలు మనమే చూసుకోవాలి. రెండో పొరపాటు కూడా ఒకటి ఉంది. నారీమణి సుందరి, నీ మేకపిల్లలు లేపాలి, అది నీకు తెలియకపోయినా అక్కడ మంద కాపరి గుడారం వద్దకు పోవాలి. చూడండి, అక్కడ పని అప్పచెప్పారు. మేకపిల్లను మేపాలి, అది మంద గుడారపు వద్దకు పోవాలి, అది వెతుక్కుంటూ పోవాలి. ఆమె తన పని చేయనందున సైతాన్ తన పనిలోకి తీసుకెళ్ళిపోతాడు. బ్యాక్ సైడ్ అయిపోతే తను లోపరుచుకుంటాడు సైతాను. మన గురించి మనం బాధ్యత వహించకపోతే ఎవరు చేస్తారు? మన శరీరం గురించి కూడా మనం బాధ్యత వహించాలి. మన శరీరం దేవుని ఆలయం కదా. మన ఇంటి సమస్యల బాధ్యత మనదే. మన బిడ్డల బాధ్యతతో వాళ్ళ మానసిక బాధలు, వాళ్ళ పరిష్కారాలు అన్నీ కూడా మన మీదే ఉన్నాయి. మన వారి కోసం కన్నీరు కార్చాల్సిన బాధ్యత మనకుంది. వ్యక్తిగతంగా మనల్ని సరిచేసుకుంటూ మన బాధ్యతలను గుర్తుంచుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నా సొంత తోటను, మేకపిల్లను చూసుకోవడానికి ప్రభు నేను నా బాధ్యతలు కోరుకుంటానికి, నేను చేయడానికి కూడా నాకు సహాయం చేయమని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవాలి. చక్కటి పాట ఉంది. నీ జల్దరి వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతేని, నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులకు చేర్చితివి, జీవాహారము నాకందించి పరమగీతములను నేర్పి. ఈ పరమగీతాల్లో మాట్లాడండి ఇది. తర్వాత మరి నీ చక్కటి వచనం ఉన్నాయండి. ధవళ వనుడా నాకు అతి ప్రియుడా, వ్యసనాకాంతుడిగా మరి నాకు సొగసిచ్చావు. నీ మరి పరిమళ పుష్ప సుగంధములు నా హృదయాన్ని మార్చాయి. ద్రాక్షరస దారాల కన్నా నీ ప్రేమ ఎంతో మధురం. మరి ఎంత బిందుశాలకు నడిపిస్తూ మనకి పరమగీతాలు నేర్పిస్తున్నారండి. ఇటువంటి సందేశాలు మనం అందుకోవాలి. మనము మరి ఆ సొలొమోను కేదారు నుంచి దాటి సొలొమోను నగరి యొక్క తెరల్లోనికి రావాలి. ఏమాత్రము మరి దేవుని యొక్క మాటలపై ఆధారపడుతూనే మరి ప్రభు చెప్పిన మాట మన తలంపులు లాంటివి కాదు కాబట్టి మనం ప్రభు వైపు చూస్తూ కేదారి గుడారంలో ఉండకూడదు. సొలొమోను నగరి తెరలుగా మారిపోదాం. వెనుకకు వెళ్ళే ప్రయత్నం వద్దు. మనం క్రీస్తు దారిలోనే మనం సొలొమోను తెరల్లో ఆనందించడానికి సిద్ధపడదాం. మరి ఎక్కువగా అలా సిద్ధపడాలంటే వాక్యంపై ఆధారపడాలి, శోధన జయించాలి. అప్పుడు మనకి ప్రభువు జీవ కిరీటం కూడా ఇస్తాడు. వాక్యము శక్తి గలది,
మార్పు గల జీవితంతో మరి నిజంగా అబ్రహాం తలుచుకుంటే అబ్రహాముగా మారాడు. అబ్రహాం అంట ఘనత నొందిన తండ్రి అని అర్థమట. అబ్రహాం అంటే అది ప్రమోషన్ వచ్చింది, జనములకు తండ్రి. ఎప్పుడు ప్రమోషన్ వచ్చింది? పరీక్షలో నెగ్గాడు కాబట్టి. దేవునికి మనకిచ్చే పరీక్షలు అవసరమే. ఎందుకు చేయడు? మరి మనం టెస్ట్లు టెంప్టేషన్స్ జయించాలంటే బలహీనంగా ఉన్నప్పుడు మనం విక్టిమ్స్, మన మన పాపాలకు విక్టిమ్స్ అయిపోతే విక్టోరియస్గా పాపం జయించేవారుగా శోధనలో నుంచి బయటకు వస్తాడు. అప్పుడు సైతాను గర్వపడే రీతిగా మనం లొంగిపోకూడదు. మరి 2 దెబ్బలు దేవుడు పడినప్పుడు, గద్దించినప్పుడు మనం పైకి రావాలి, లేవనెత్తబడాలి. మరి విత్తనాలు విత్తినప్పుడు రైతు మరి రాత్రి నెల బట్టి విత్తనాలట ఎండిపోయినప్పుడు శ్రమలకు సాదృశ్యము, ముళ్ళ పొదలేమో శోధనలకు సాదృశ్యము. అది అణిచిపోయేది ఐహిక విచారాల వల్లే కదా. వాక్యంపై బలపడాలి, శోధన జయించాలి, అన్నీ కూడా సమకూడి జరుగుతాయని దేవుని నమ్మాలి. మరి సైతానుకి మనకి ఎప్పుడు కూడా తావి ఇవ్వకూడదు. మనం పేతురు కోసం క్రీస్తు ప్రార్థించాడు, మన కోసం కూడా ఆయన శోధనలో పడకుండా ప్రార్థిస్తాడు. విజ్ఞాపన చేసే దేవుడు మనకున్నాడు. శోధన చేసినప్పుడు యెషయా 48:10 పుటం వేసి ఇబ్బంది కొలుములో పరీక్షిస్తున్నాను అన్నాడు. అది పరీక్షించే అనుభవం. ఒకసారట హోమియోపతి అనే మాటలో హోమియోస్ అంటే సేమ్ అని అర్థం, పతి అంటే సఫరింగ్ అని అర్థం. సేమ్ సఫరింగ్ ఎట్లాగంటే ఆ హోమియోపతి మాత్ర యొక్క ఎఫెక్ట్ ఏంటంటే అవి కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి మందుకే చిన్న డోసులో ఇచ్చినప్పుడు అది తట్టుకొని అది పని చేసి దాన్ని బాగు చేస్తుందట. మరి పోలియో కూడా అంతే, ఆ వైరస్కి తక్కువ పంపిస్తారట, అది దాన్ని బాగు చేస్తుందట. అది హోమియోపతి యొక్క లక్షణం అంట. ఒక ఆయన చెప్పాడు, పాపం జయించాలంటే ఆ పాపంతో చిన్న శోధన పంపి ఆ జయించాక మనలో ఉండే రెసిస్టెన్స్ పెరుగుతుంది, నిరోధక శక్తి పెరుగుతుంది. అప్పుడు మన కొత్త విషయాలపై జయిస్తూ మరి బడా నమ్మకం మంచి దాచడాన్ని మంచి బాధ్యతలు మనకి అప్పు చెప్తారని గ్రహించారు. మరి పాపంతో పాటు వాక్యాన్ని కూడా పంపుతాడు. లోగోస్ అంటే రిటర్న్ వర్డ్, అంటే వ్రాయబడినటువంటిది. మరి హోషియా మరి పాపం తెలుసుకొని బట్టలు చింపుకొని మరి ప్రవక్త చెప్పగానే పశ్చాత్తాపడ్డాడు. అది రిటర్న్ వర్డ్, వాక్యం చెప్పగానే పశ్చాత్తాపడటం. తర్వాత రెండవది రేమా, అదేమో ఫ్రెష్ ప్రాఫెసీ. మరి ప్రవక్త ద్వారా వచ్చే చక్కటి ప్రవచనాల ద్వారా కూడా నాతాన్ ప్రవక్త చెప్పినప్పుడు చక్కగా ఉపమానం చెప్పగానే ఎంత సూటిగా హృదయం పగిలిపోయింది దావీదికి. ఆయన చెప్పాల్సి వచ్చింది. అది రేమా తాకింది. మనకు ఒక్కసారి లోగోస్ అవసరమే, ఆ తర్వాత రిటర్న్ వర్డ్ అవసరమే, తర్వాత ప్రొఫెసీ మనకు సందేశాలు అవసరమే, రేమా కూడా అవసరమే. విడిపించి గొప్ప చేసేద్దాం. తాగుబోతూ ఒక ఆయన ప్రసంగం చెప్తున్నప్పుడు భయంకరమైన తాగుబోతట, ఎన్నోసార్లు హాస్పిటల్లో రీహాబ్ పెట్టినా సరే బాగుపడలేదట. ఇప్పుడు ఒక 91వ కీర్తనలో ఉండి అతను విడిపించి గొప్ప చేస్తుందన్న వాక్యం ఆయన తాకిందట. ఒక్క వాక్యమే. తర్వాత మరి తాగుడు జోలికి వెళ్ళలేదంట, భక్తుడయ్యాడు. అంటే విడిపించి గొప్ప చేసేదనం. ఆ మాట ఎంత విలువైందండి. ఎన్ని వాక్యాలు ఉంటాయండి, ఒక్క వాక్యమే దేవుడికి పట్టుకుంటాడు. నేను ఒక సాక్ష్యం రాసినప్పుడు అది భయంకరమైన వ్యభిచారిగా ఉంటూ మరి భార్యను కాకుండా వేరే అమ్మాయితో ఉన్నప్పుడు వేరే అమ్మాయి భర్తను చంపేటప్పటికి మళ్ళీ తిరిగి చంపుతారేమోనని భయంగా బతుకుతున్న టైంలో ఒక రాత్రి వేళ లాంతరుతోటి ఒక ఆయన మరి పాట పాడుకుంటూ వెళ్ళాడట. ఎంత చక్కగా ఆయన ఆ పాటతోటే మారిపోయాడండి. ఆ కుటుంబంలో ఒక్కడే మారాడు. తర్వాత భక్తుడు జొనాథన్ ఒక భక్తుడు మరి భక్తిగా మారిపోయాడు. తీరా నేను ఫోన్ చేసి కనుక్కుంటే ఆయన మా వారి సొంత గ్రామానికి పక్కనుండే గ్రామం, మా ఇంటికి బంధువు అవుతాడటండి. ఎంత ఆశ్చర్యపడ్డానో చెప్పలేను. ఏ పాట తెలుసా? ఓ మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయు చుంటివో తప్పించుకుందువా. ఎంత అద్భుతమైన పాట అండి. ఇంకొకసారి కూడా ఓరన్నా నీకు సాటి ఎవరు లేరన్నా నా పాట విని ఒక యవనస్తుడు ప్రభు నమ్ముకున్నాడు. పాటలు తర్వాత నన్నెంతగా నువ్వు ప్రేమించావు ప్రభువా అనే పాట విని ఒక ఆవిడ ప్రభుని నమ్ముకుంది. నిజంగానండి, పాటలు అనుకుంటాం కానీ తెలియక కాదండి. ఎంత ఉజ్జీవాన్ని కలిగిస్తాయి, హృదయం తాకుతుంది, హృదయం కదిలిస్తుంది, పగలగొడుతుంది. ప్రభు మనం చక్కగా పాడుకుందాం, ఆరాధిద్దాం. అయితే హెబ్రీ 4:16 మనం కనికరింపబడే ధైర్యంతో కృపాసనం దగ్గర చేరదాం, పాపం ఒప్పుకుందాం, విడిచిపెడదాం. మరి శుభవార్త మరలా మనం పాపం చేయకుండా అది మనల్ని శుద్ధీకరిస్తుంది. మనం దేవుని మూలంగా పుట్టాం కాబట్టి మళ్ళీ పాపం చేయలేం.
యోహాను 3:9 మనం పుట్టిన వాళ్ళ దేవుని బీజం మనలో ఉంటుంది. మనం పాపం చేసే అవసరతే రాదు. మరి దేవుడు మనకు దానికి చక్కని భాగ్యం ఇచ్చాడు. ఇంత ప్రేమ గల దేవుడు, కనికరించే దేవుడు. అపరాధాలు చేస్తూ ఉండనివ్వడు. నేను వెనక్కి వెళ్ళొద్దు. పాపం ద్వారా పాపం చేయకుండా మంచి మార్గం ఎన్నుకుందాం. జీవ మార్గంలో నడిపించే చేయి పట్టుకుందాం. ఆయన ఆశ్రయదుర్గమైన మన అపత్కాలం నమ్మదగిన సహాయకుడిని, ఆ ప్రభుని సదా మనతో ఉండే దేవుణ్ణి ఆశ్రయిద్దాం. మనము మన కుటుంబాలు దీవులకు పాత్రలు అవుదాం. అట్టి కృప మనకు దేవుడిచ్చుగాక. ఆమెన్.